నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి సంజయ్ థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్ టికెట్ హైక్ ను తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇచ్చే సమస్య లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి అసెంబ్లీలో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది. వచ్చే ఏడాది నుండి వరుసగా పాన్ ఇండియన్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూపై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని కంగారు పడ్డారు. అయితే ఈ సినీ ప్రముఖులు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనతో పలు అంశాలపై చర్చించడంతో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ చిత్రానికి టికెట్ హైక్స్ వస్తాయని ఆశపడ్డారు. ఇక దిల్ రాజు కూడా మొన్నటి ప్రెస్ మీట్ లో ఇదే ఆశని బయటపెట్టి సీఎం రేవంత్ సార్ని కలవబోతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా అందుకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టికెట్ హైక్స్ బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి వీలు లేదని పోలీసులకు అందించిన సూచనలను తూచా తప్పకుండా అనుసరించాలని దిల్ రాజుకి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఆదేశాలు జారీ చేశాడట. ఏదైనా జరగరానిది జరిగితే ఈసారి సదరు థియేటర్కి లైసెన్స్ బ్యాన్ చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు కూడా ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బాధ్యతాయుతంగా తీసుకుని జాగ్రత్తగా ఉండబోతున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. కేవలం బెంగళూరు సిటీ నుండే ₹1,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక బెనిఫిట్ షోకి 600 పెడితే టికెట్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. ఇక సింగిల్ స్క్రీన్ బుకింగ్స్ మొదలు పెట్టారు. కానీ మల్టీప్లెక్స్ షోస్ కి సంబంధించిన బుకింగ్స్ మొదలు అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఫైనల్ ఫ్రీ సేల్స్ ₹3,00,00,000 పైగా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పుకొస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ స్థాయిలో ఉంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఖచ్చితంగా ₹7,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి $1.5 మిలియన్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.